ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా జంపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీ నేతల చూపంతా జనసేన వైపే ఉంటోంది. వారంతా తెలుగుదేశం బీజేపీలో చేరకుండా జనసేనలోనే ఎందుకు చేరుతున్నారు? ఈ నేతల చేరిక వెనుక ఉన్న పొలిటికల్ ఎజెండా ఏంటి? ఆంధ్రప్రదేశ్లో జంపింగ్ల సీజన్ నడుస్తోంది. వైసీపీ పార్టీ అధికారం కోల్పోగానే ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా పార్టీకి బై బై చెప్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను లాంటి లీడర్లు ఫ్యాన్ పార్టీని వీడారు. మరికొందరు లీడర్లు కూడా వైసీపీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీని వీడుతున్న నేతలంతా కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీని కాకుండా జనసేన పార్టీలోనే ఎందుకు చేరుతున్నారన్న చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఇదే అంశం ఆ రెండు పార్టీలను పరేషాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరి దాదాపు 5 నెలలు కావస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 164 సీట్లలో ఘన విజయం సాధించింది. ఇందులో టీడీపీ 136 చోట్ల విజయం సాధించగా జనసేన పార్టీ 21 సీట్లలో గెలుపొందింది. అటు బీజేపీ 8 సీట్లలో విజయం సాధించింది. అటు ప్రతిపక్ష వైసీపీ కేవలం 11 సీట్లలో మాత్రమే గెలుపొందింది. ఇక్కడే వైసీపీని వీడిన మాజీలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ 136 చోట్ల గెలవడంతో ఆ పార్టీ చాలా బలంగా ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సైకిల్ పార్టీ కళకళలాడుతోంది. కానీ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి చాలా చోట్ల పోటీ చేసేందుకు కొత్త నేతలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇతర పార్టీల నేతలు గ్లాస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఇటీవల వైసీపీని వీడిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, కిలారి రోషయ్య జనసేన పార్టీలో చేరారు. మరికొందరు నేతలు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ నేతల రాకకు జనసేనాని నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందట. అటువైపు తెలుగుదేశం పార్టీకి సైతం ఇబ్బందులు రాకుండా పార్టీలోకి జాయినింగ్స్ అయ్యేలా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు పడుతున్నట్లు తెలిసింది. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ నేతలను పదే పదే టార్గెట్ చేశారు. ఇప్పుడు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరితే కలిసి పనిచేయడం కష్టమని నేతలు భావిస్తున్నారట. అందుకే ఈ నేతలంతా జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ మంత్రి బాలినేని వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన దామచర్ల జనార్దన్తో తొలి నుంచి వైరం ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఎలా కలిసి పనిచేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు వైసీపీ పార్టీ నేతలను కేసుల భయం వెంటాడుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఆ భయం కారణంగానే పార్టీని వీడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకి నేరుగా వెళ్లే అవకాశం లేకపోయినా కనీసం జనసేన పార్టీలో ఉంటే సేఫ్ అనే భావనలో నేతలు ఉన్నట్టు సమాచారం. గ్లాసు పార్టీలో చేరితే కేసుల నుంచి తాము సేఫ్గా ఉండొచ్చని నేతల ఆలోచనగా కనిపిస్తోంది. మొత్తంగా వైసీపీ నేతల మూకుమ్మడి జాయినింగ్స్తో రానున్న రోజుల్లో జనసేన పార్టీ కళకళలాడడం ఖాయమని పొలిటికల్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.